విఫలమైనటువంటి స్నేహము, సఫలమైనటువంటి స్నేహము, సుఫలమైనటువంటి స్నేహం. అంటే మనం ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా ఎవరితో స్నేహంగా ఉంటే అతను నేను ఇద్దరు బాగుపడాలి. ఇద్దరు బాగుపడితే కాదు, ఇద్దరి ద్వారా దేశం బాగుపడాలి, మన ధర్మం కూడా బాగుపడాలి. అటువంటి యొక్క స్నేహం అనేది జీవితానికి మంచి చేస్తుంది. అందుకే తెలుగులో ఒక మాట చెప్తారు, అఘము వలన మరల్చు హితార్థ కలిత చేయు గోప్యంబు దాచు పోషించు గుణము విడువడా పన్ను లేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. మిత్రుడు ఎటువంటి లక్షణాలు కలుగుంటాడయ్యా అనేటువంటి విషయానికి చక్కటి ఉదాహరణ. కాబట్టి మనము మన పద్ధతిలో, మనదైన పద్ధతిలో మన జన్మదినాలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశమే దీని వెనుక అంతిమంగా. కాబట్టి మన పద్ధతిలో చేసుకుందాం. ఇంతకుముందు చెప్తున్నాం, మాట్లాడుతూ తెలుగును కూడా చాలా తగ్గించేస్తున్నాం ఈ మధ్య మనము. కాబట్టి తెలుగు అంతరించిపోయే దశలో కూడా వెళ్ళిపోతుందంట. కాబట్టి ఇటువంటి జన్మదినాలు కానీ, ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, ఇట్లా శివాలయం తరపున మనము చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేసినవి. కాబట్టి ఆ విధంగా మన హిందుత్వాన్ని కాపాడుకుంటూ మన పిల్లలకి తప్పకుండా మనము హిందుత్వాన్ని నేర్పాలి. నేర్పకపోతే ఇతరులు తప్పకుండా చెడు మార్గాలను, అధర్మ మార్గం వైపు నడిపించేటువంటి ప్రయత్నం చేస్తారండి. కాబట్టి మనమంతా చిన్న పిల్లలప్పటి నుంచే గుడికి పిలుచుకుని వచ్చి బొట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదట ఆ బొట్టు పెట్టడం అలవాటు కావడం లేదు మనకు అసలు. అదేదో సిగ్గు, పిల్లలు అంటున్నారు బొట్టు పెట్టిపోతే సార్ సిగ్గు అవుతుంది సార్, కొంచెము నామోషిగా ఫీల్ అవుతున్నాం సార్ అనేటువంటి పరిస్థితి ఎదురైపోయింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల ద్వారా అటువంటి విషయాలను మనం పాటించాలని. ఇప్పుడు అన్న చెప్పినటువంటి విషయాలన్నీ నోటితో చెప్పలేదు, అన్న పాటించారు, వెనుక పాటించారు కాబట్టి దానికి అంత బలం. అన్ని పాటిస్తున్నారు కాబట్టి చెప్పగలుగుతున్నాం ఇవన్నీ కూడా. కాబట్టి మనము కృష్ణుడి మాదిరిగా కృష్ణుడికి కొబ్బరి కొట్టడం, అగరబత్తులు తీయడం అనేటువంటి కాకుండా అది చేస్తూ ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాలను ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ.